నువ్వు అనుకుంటున్న ఆ సరైన పని వల్ల వచ్చేది ఉషకి ఇంట్లో సవతి పోరు, నీకు నీ కుటుంబానికి సమాజంలో మిగిలేది చెడ్డ పేరు. నువ్వు పల్లవికి న్యాయం చేస్తున్నావు అనుకుని ఉషకి అన్యాయం చేస్తున్నావు. ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నావు. లేదు, నేనేం తప్పు చేయడం లేదు, తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నాను. అమ్మతనాన్ని త్యాగం చేస్తున్న పల్లవికి 5వ తనాన్ని ఇస్తున్నాను. రే, ఎంత పిచ్చిగా మాట్లాడుతున్నావు? పల్లవి మెడలో తాళి కట్టడం అంటే ఉష మెడకి ఊరి బిగించడమే. రే, నిన్ను నమ్మి నీ వేలు పట్టుకొని వచ్చిన ఉషని నట్టేట్లో ముంచేస్తావా? ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. నీ నీడనై నిలిచి కాపాడుతాను. చూడు కిరణ్, పల్లవి దృష్టిలో తాళంటే పరువు, కానీ ఉషకి ఆ తాళే ప్రాణం. పల్లవి మెళ్ళలో తాళి కట్టి ఉష ప్రాణం తీయొద్దు. నేను ప్రాణంగా ప్రేమించే ఉష ప్రాణాన్ని నేనెందుకు తీస్తాను? నా వల్ల ఈ భూమి మీదకి రాబోతున్న ఒక ప్రాణానికి ఇంటి పేరు ఇవ్వాలనుకున్నాను, సమాజంలో ఓ గుర్తింపు ఇవ్వాలనుకున్నాను. ఓ, ఆ భగవంతుడే ఉషకి తల్లయ్యే అవకాశాన్ని ఇవ్వలేదు. ఆ అదృష్టాన్ని ఇస్తానని మంచి మనసుతో ముందుకొచ్చిన పల్లవి కోరికని తీర్చడం తప్ప? ఉషకి అమ్మ అనే పిలుపుని దగ్గర చేస్తున్నాను అనుకుంటున్నావు గాని నీకు దూరం చేసుకుంటున్నావు అని తెలుసుకోలేకపోతున్నావు. ఆత్మద్రోహం అంటే ఇదే. నో, ఇది ఆత్మద్రోహం కాదు. ఉషా పల్లవి ఇద్దరికీ మంచి చేయడం కోసం నాతో నేను చేస్తున్న అంతర్యుద్ధం. నువ్వు చేస్తున్న ఈ యుద్ధంతో మిగిలేది వినాశనమే. చెప్పు సుప్రియ. తరుణ్ గారు, ఒక ఇంపార్టెంట్ విషయం. పల్లవి విషయంలో డాక్టర్ ఉదయ్ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చిందా? వచ్చింది తరుణ్. పల్లవికి సంబంధించి తనకొక క్లూ దొరికిందని ఇప్పుడే ఉదయ్ నాకు కాల్ చేసి చెప్పాడు. దాని గురించి మాట్లాడడానికి మిమ్మల్ని అర్జెంటుగా వరంగల్ రమ్మన్నాడు. ఎక్సలెంట్, నేను ఇప్పుడే బయలుదేరుతాను. ఉంటాను, బాయ్. ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? ఏమైంది? పల్లవి కేసులో ఒక మేజర్ క్లూ దొరికిందని ఇప్పుడే సుప్రియ కాల్ చేసింది. ఆ క్లూ నా ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడేదైతే ఈ కేసుకి అదొక టర్నింగ్ పాయింట్ అవుతుంది. అదే ఆ పల్లవి చాప్టర్కి ఫినిషింగ్ పాయింట్ కూడా అవుతుంది. నువ్వు చెప్పింది నిజమే అయితే కిరణ్ ఆ పల్లవి మెడలో తాళి కట్టకుండా అడ్డుకోవచ్చా? ఖచ్చితంగా అడ్డుకోవచ్చు. నేను వెంటనే వరంగల్ బయలుదేరాలి. ఫ్రెష్ అయి వస్తాను. నానా, ఏంటి నాన్న అలా ఉన్నారు? ఏం జరుగుతుందిరా మన కుటుంబంలో? ఏం తప్పు చేసిందని మన కుటుంబానికి ఇన్ని అనర్థాలు? పల్లవి తెల్లవటానికి కారణం వాడు చేసింది తప్పంటే ఒప్పుకున్నా. తనను చూసుకోవటానికి ఎవరూ లేరంటూ ఉష ఉండగానే పల్లవిని ఇంట్లోకి తీసుకొచ్చాడని తెలిసి భరించాం. కట్టుకున్న భార్య చేత కడుపు చేసిన అమ్మాయికి సేవలు చేయిస్తుంటే చూస్తూ ఊరుకున్నాం. ఇవాళ చివరికి ఆ పల్లవికి తాళి కట్టాలనుకుంటున్నానని వాడంటుంటే
గుండెని కొలిములో రగిలిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అయినా తప్పంతా నాదేరా. ఇంత జరుగుతున్నా కళ్ళకి గంతలు కట్టుకున్న వాడిలా చూస్తూ ఊరుకోవటం నేను చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుకి కుటుంబం ఇప్పుడు తలవంచక తప్పట్లేదు. ఆదిలోని ఈ సమస్యను అంతం చేసుంటే పల్లవి విషయంలో వాడి పంతం ఇంతదాకా వచ్చేది కాదు. ఒక తండ్రిగా నేనే ఇంత బాధను మోస్తుంటే కట్టుకున్న భార్య ఉష తన గుండెలో ఎంత ఆవేదనని మోస్తుందో. ఆడవాళ్ళకి భూమాతకున్నంత ఓర్పు సహనం ఉంటుందంటారు. కాని ఉషకి ఆ రెండిటితో పాటు ఆకాశమంత మనసుంది. దాన్ని మించి అర్థం చేసుకునే గుణం ఉంది. అలాంటి ఉష చుట్టూ సాలిగూడులా ఇన్ని సమస్యల. బాధపడకండి నాన్న. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కోసం ఆ పల్లవిని ప్రశ్నించే ఒక బలమైన ఆధారాన్ని సేకరించడం కోసమే నేను వరంగల్ వెళ్తున్నాను. నేను అనుకున్నట్టు అక్కడ అన్ని సాక్ష్యాలు సేకరిస్తే పల్లవి విషయంలో మొండిగా ఆలోచిస్తున్న కిరణ్ ఆ పల్లవి గురించి అసలు నిజం తెలుసుకుంటాడు. ఆ పల్లవిని వదిలించుకుంటాడు. నువ్వు ఆ పని చేయగలవని నాకు పూర్తిగా నమ్మకం ఉందిరా. వెళ్ళి సాధించుకునిరా. వెళ్ళొస్తానన్నా. ఉషా 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 అమ్మా అమ్మా నువ్వేంటిక్కడ? ఏంటి ఇది? అసలేం జరుగుతోంది? సమితికి సేవ చేసి పతివ్రత అనిపించుకోవాలనుకుంటున్నావా? పతివ్రత అంటే భర్తని ప్రేమగా చూసుకోవడం, అంతేకాని నీ భర్తని ఇంకొకరితో పంచుకోవడం కాదు. ఎవరూ నాకు ఫోన్ చేసి చెప్పేదాకా నీ కాపురం కూలిపోతుందని, నీ జీవితం తలకిందులవుతుందని నీ తల్లికి చెప్పాలని కూడా అనిపించలేదా? ఏంటంటే అసలు మీ ప్రాబ్లం ఏంటి? నువ్వు నోర్మూయవే. ఈ మహాతల్లి సామాన్యురాలు కాదే. దీంతో జాగ్రత్తగా ఉండమని నెత్తి నోరు బాదుకొని చెప్పాను. ఈ పల్లవి సంగీతాన్ని అడ్డం పెట్టుకుని నీ కుటుంబానికి దగ్గరయింది. ఇప్పుడు నీ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని నీ భర్త నీకు దూరం చేయాలని చూస్తుందే. ఆనాడు రామాయణానికి ఒక శూర్పణఖ, ఈ రోజు ఈ కుటుంబానికి ఈ శూర్పణఖ, ఈ శూర్పణఖ, ఈ శూర్పణఖ. ఆ శూర్పణఖను ముక్కు చెవులు కోసి ఆపగలిగారు. ఈ శూర్పణఖని ఏం చేస్తే ఆపుతుందో అర్థం కావట్లేదు. అత్తయ్య, ఇక్కడ జరుగుతుందొకటి, మీకు అర్థం అవుతుందొకటి. అన్యం పుణ్యం ఎరుగుని నా కూతురికి అన్యాయం జరుగుతుంటే ఇంకా ఏం అర్థం చేసుకోవాలయ్యా? దానికి మీరంటే ప్రాణం. మీరు దూరం అయితే అది ప్రాణాలతో ఉండలేదయ్యా. మీరన్నా మీ కుటుంబం అన్నా ప్రాణం ఇచ్చే నా కూతురికి అన్యాయం చేయొద్దయ్యా. అత్తయ్య, నేను ఉషకు అన్యాయం చేయడం లేదు. తన బిడ్డనిచ్చి ఉషని తల్లి చేస్తున్న పల్లవికి పరిస్థితులకి లోబడి తాత్కాలికంగా తాళి కడుతున్నాను, అంతే. బాబు, తాళి అన్నది ఒక్కసారి ఆడపిల్ల మెడలో కట్టేది. దాన్ని ఇంకొకరి మెడలో కట్టి ఆ తాళిని ఎగతాళి చేయొద్దు. భర్త మరొకరికి తన ఆస్తిని పంచిన, ఐశ్వర్యాన్ని పంచిన భార్య తట్టుకోగలదేమో కాని ఐదో తనాన్ని పంచితే మాత్రం తట్టుకోలేదయ్యా. మీరు పల్లవి మాయలో పడి తప్పు చేస్తున్నారు. నా కూతురికి తీరని అన్యాయం చేస్తున్నారు. మీకు మీ తల్లిదండ్రులు నేర్పించిన విద్యా బుద్ధులు ఏమయ్యాయ్యా? అమ్మా
ఆయన్నేమనొద్దు. ఆయనేమనంటే నేను ఊరుకోను. నువ్వు ఊరుకోవే. మంచితనానికి కూడా హద్దులుండాలి. నీ మంచితనంతోనే నీ మాంగళ్యానికి దూరం అయ్యే పరిస్థితి తెచ్చుకున్నావు. నిన్నెవ్వరూ మోసం చేయాల్సిన అవసరం లేదే. ఇలా నీ మంచితనంతో నీకు నువ్వుగా మోసపోతున్నావు. త్యాగానికి హద్దులుండాలి, సహనానికి సరిహద్దులుండాలి. అవి లేనప్పుడు చేసే త్యాగానికి, చూపించే సహనానికి అర్థమేముండదే. అర్థమైంది. ఈ విషయం ఇక్కడ తేలదు. నీ అత్త మామల దగ్గరికెళ్ళి తాడో పేడో తేల్చుకుంటాను. ఏంటక్క, ఇక్కడ మాతో మామూలుగా ఉంటూ పని కట్టుకుని మీ అమ్మని రప్పించావా? నా కడుపులో బిడ్డ ఏం పాపం చేసుకున్నాడో పుట్టక ముందే ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది. అసలు ఎందుకు మీ అమ్మని పిలిపించావు? నేను మా అమ్మని పిలవలేదు. ఎవరో ఫోన్ చేసి చెప్పారని చెప్పింది కదా. ఎవరో ఎందుకు చెప్తారక్క? నువ్వే ఫోన్ చేసి మీ అమ్మని పిలిపించుంటావు. నేను గర్భవతిని అన్న ఇంగితం లేకుండా, కిరణ్ గారు పక్కనున్నారన్న భయం కూడా లేకుండా మీ అమ్మ ఎలా మాట్లాడిందో చూసావు కదా. కిరణ్ గారికి బిడ్డనివ్వాలి అనుకోవడం నేను చేసిన తప్ప? అది తప్పైతే ఆ తప్పుకి నువ్వు ఒప్పుకుంటేనే కదా నేను ఇక్కడికి వచ్చింది. నువ్వింకాపుతావా? ఏవండి ఏవండి, నిజంగా అసలు ఇది మా అమ్మకి ఎలా తెలిసిందో ఎవరు చెప్పారో నాకు తెలీదు. నేను మాత్రం చెప్పలేదు. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. ఏంటండి, నన్ను నమ్మడానికి మీకు అనుమానం అడ్డొస్తుందా? ఏంటక్క, రోజు రోజుకి జరుగుతున్నది చూస్తూ ఉంటే కిరణ్ గారు నీకు దూరం అవుతూ నాకు దగ్గర అవుతున్నట్టు అనిపించడం లేదా? ఇప్పుడు నాకు ఇంకో విషయం అర్థమైందక్క. అదేంటో తెలుసా? నువ్వు పూజించే ఆ దేవుడి అండ నీ వెంట కాదు, కాబోయే మా జంట వెనక ఉందని. పూరుష. అన్నయ్య గారు, వదిన గారు, అన్నయ్య గారు, వదిన గారు. ఏమైందమ్మా? అక్కడంత ఘోరం జరిగిపోతుంటే మీరిక్కడింత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు? అన్నయ్య గారు, తల్లయ్యే అదృష్టం లేదన్న ఒక్క కారణంతో నా కూతురికి జరుగుతున్న అన్యాయాన్ని ఆపండి. ఆ రోజు నేను మీ ఇంటికొచ్చి ప్రాధేయపడినప్పుడు నేను బ్రతికుండగా ఉషకి అన్యాయం జరగనివ్వను అన్నారే, మరిప్పుడు చూస్తూ ఎలా ఉండిపోయారు?
ఉష మధ్య తరగతి ఆడపిల్ల ఎలా పోతే మాకేంటి అని పట్టించుకోవడం మానేస్తున్నారా? మీరు మనసున్న మహారాజులన్నయ్యా. అందుకే మీ కూతురు మీకు దూరం అవుతున్న పరిస్థితుల్లో ఆ దేవుడే దిగొచ్చి తనకు తాళి కట్టించాడు, ప్రాణం పోశాడు. ఇప్పుడు నా కూతురికి మీ కొడుకు అన్యాయం చేస్తూ మీ కళ్ళ ముందే మరో ఆడపిల్లకి తాళి కట్టబోతుంటే దేవుళ్ళలాంటి మీకు మొర పెట్టుకోవడానికి వచ్చాను. వదినా, మీరైనా వచ్చి మీ కొడుకుతో మాట్లాడి ఉషకి జరుగుతున్న అన్యాయాన్ని ఆపండి. మీ మౌనం నాకు భయం కలిగిస్తోంది. మీ ఇద్దరిలో ఏ ఒక్కరు తలుచుకున్నా ఉషా కిరణ్లు విడిపోకుండా ఆపగలరు. మీకు దండం పెడతాను. మీలో ఒక్కరైనా వచ్చి అల్లుడు గారితో మాట్లాడి జరగబోయే దారుణాన్ని ఆపి ఉషా జీవితాన్ని నిలబెట్టండి. పరిస్థితి మా చేయి దాటిపోయిందమ్మా. నేను కళ్ళున్న ధృతరాష్ట్రుడిలా కొడుకు చేస్తున్న తప్పులను చూడడం తప్ప నేనేం చేయలేకపోతున్నానమ్మా. వేలు పెట్టి అడుగులు నేర్పించిన కొడుకు ఇప్పుడు తప్పటడుగులు వేస్తున్నా సరిదిద్దలేక మదరపడుతున్నాను. అవును వదినా, వాణ్ణి నవమాసాలు మోస్తూ మురిసిపోయిన నేను ఇప్పుడు వాడు చేస్తున్న తప్పుని కడుపులో పెట్టుకుని క్షణక్షణం కృంగిపోతున్నాను. వాడికి జన్మనిచ్చిన మేము వాడి జీవితం నాశనమవుతున్నా ఏవీ చేయలేక కన్నీళ్లను దిగమింగుకొని బతుకుతున్నాం. మీరే అలా అంటే ఇంక నా కూతురి జీవితాన్ని ఎవరు కాపాడగలరు వదినా? సంజయ్ బాబు, మీరైనా ఏదో ఒకటి చేసి మీ తమ్ముడి మనసు మార్చండి. ఆ పల్లవిని నా కూతురి జీవితంలోంచి పంపించేయండి బాబు. నా కూతురు మీ కుటుంబమే ప్రపంచం, భర్తే సర్వస్వం అనుకుంది. అలాంటి అమ్మాయి కోసం మీరేం చేయలేరా బాబు? నన్ను క్షమించండి అమ్మా. ఉషా మాకు మరదలు మాత్రమే కాదు, తోడబుట్టిన చెల్లెల్లాంటిది. అలాంటి ఉషా కోసం ఈ కుటుంబం మొత్తం ఏం చేయడానికైనా సిద్ధమే. కానీ కిరణ్ మనసుని ఆ పల్లవి అనే మాయ కమ్మేసింది. మా మాటలు కిరణ్ పట్టించుకునే స్టేజ్ ఎప్పుడో దాటిపోయాడు. ఈ కుటుంబానికి ఏ ఆపదొచ్చినా అండగా నిలబడింది ఉషనే. అలాంటి ఉష కోసం కన్నీళ్లు కార్చడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాము. మంచివాళ్ల కథలకి ముగింపు అన్నీ మంచిగానే ఉంటుంది అంటారు, లేదంటే అది ముగింపే కాదంటారమ్మా. ఉషకి కూడా అలాంటి సరైన ముగింపు రావాలని కోరుకోవటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో మేమందరం ఉన్నాం. దేవత లాంటి ఉష కోసం ఏమీ చేయలేకపోతున్నందుకు
నన్ను నా కుటుంబాన్ని క్షమించమ్మా, క్షమించు. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. నా కూతురికి అన్యాయం చేయకమ్మా, కానీ ఉసురు పోసుకోకు. కారణం ఏదైనా నాశనం అవుతున్నది నా కూతురు జీవితం. నా గొంతులో ప్రాణం ఉండగా నేను ఈ ఘోరం జరగనివ్వను. ఉషా ఒక పని చేస్తేనే పెళ్లి ఆగుతుందని చెప్పారు. నేనేం చేయాలి మావయ్య? కిరణ్ పైన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం.